హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా షేర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా. మన వీడియోలో డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది పిల్లలకి చాలా హెల్తీ, పెద్దలకైనా ఎవరికైనా చాలా హెల్తీగా అనమాట. ఇంకేమేం కావాలంటే ఇవన్నీ ఇక్కడ చూపించినట్టుగా మనం ఫస్ట్ శనక్కాయ పప్పులు ఒక 1 కప్ మెజర్మెంట్ తీసుకుంటే, అలాగే 1/2 కప్ పిస్తా పప్పులు, అలాగే 1 కప్ వాల్నట్స్, 1 కప్ జీడిపప్పు, అలాగే గుమ్మడి గింజలు, ఇంకా నువ్వులు 1/2 కప్పు. నువ్వులు కూడా కాల్షియంకి ఎంతో మంచిది కదా. అలాగే ఇవి ఎండు ఖర్జూరం వచ్చేసి లోపల సీడ్లెస్ తీసుకుంటే మంచిది, సీడ్స్ తీసేసి తీసుకోవాలి. అలాగే బెల్లం వచ్చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. అలాగే గసగసాలు, నెయ్యి, కొన్ని ఎండు ద్రాక్ష, ఇలాచి. సో ఇలా ప్యాన్లో ఫస్ట్ ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్గా నెయ్యి వేసుకొని 1 by 1 లైట్గా వేసుకోవాలి. వేయించుకుంటూ ఉండాలి. ఇవి శనక్కాయ పప్పులు, వాల్నట్స్ అన్నీ 1 by 1 ఒకటిగా, పిస్తా పప్పులు అన్నీ ఇలా లో ఫ్లేమ్లో కొంచెం డ్రై రోస్ట్గా వేయించుకోవాలి. మధ్య మధ్యలో అవసరమైతే మనం కొంచెం గీ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ 1 by 1గా మనము ఇలా వేయించుకొని, అలాగే బాదం పప్పులు కూడా 1 కప్ తీసుకొని ఇవి కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ రిచ్ ప్రోటీన్ ఫుడ్స్ కదా. అలాగే నువ్వులు ఎక్కువసేపు వేయించకూడదు. ఇలా వేయించుకొని ఇవన్నీ పక్కన ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఎండు ద్రాక్ష ఫైనల్గా అలా పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి ఖర్జూరము మనము సీడ్స్ లేకుండా తీసేసుకున్నాం కదా, అది దీనికి కొంచెం పాకం వచ్చేలాగా బెల్లంని కరగబెట్టేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా అవుతుంది. తర్వాత మనం సీడ్స్ లెస్ ఉంది కదా, అది ఖర్జూరం కూడా వేసేసి ఈ లోపల మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఆ ఖర్జూరం అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు వేసుకొని ఉడికించుకొని, తర్వాత గ్రైండ్ చేసుకున్నవి మిక్స్ మొత్తము దీంట్లోనే వేసేసుకొని, గసగసాలు వేసి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, అలా వేడివేడిగా కొంచెం గోరువెచ్చకైన తర్వాత ఇలా ఉండలు వేసేసుకుంటే స్మాల్గా పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా కూడా పంపించవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.